నమస్తే అందరికీ. గుప్పడంత మనసుతో స్వప్న. ఈరోజు టాపిక్ వచ్చేసి మహిళలు. అవును, మనం ఎలా ఉండాలి అదే టాపిక్. ఇంటికి దీపం ఇల్లాలు. ఆ ఇల్లు ఆనందంగా కలకలలాడుతూ ఉండాలంటే ఇంట్లో ఉన్న మహిళలు ఆనందంగా, కాన్ఫిడెంట్గా, మంచి ఆలోచనలతో, మంచి ఆరోగ్యంతో ఉండాలి. అప్పుడే మన ఇల్లు కలకలలాడుతుంది కదూ. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మంచి నిద్ర. ఎస్, మంచి నిద్రపోవాలి. అంటే మనం మ్యాక్సిమం రాత్రి 10 నుండి 10:30 లోపు పడుకోవాలి. అలా అయితేనే మార్నింగ్ 5-5:30కి లేవగలుగుతాం. మ్యాక్సిమం 7 to 8 అవర్స్ నిద్రపోవాలి. ఇంకా కుదరని వాళ్ళైతే 6 గంటలైనా నిద్రపోవాలి. లేకపోతే మనకు పెద్ద పెద్ద రోగాలు, అది బీపీ, షుగర్, ఇంకా క్యాన్సర్ అలాంటి రోగాలు రావచ్చు. నమ్ముతారో నమ్మరో కానీ నేను తెలుసుకున్నదైతే అది. అందుకే మన ఇంట్లో వాళ్ళని త్వరగా రమ్మని అందరం కలిసి మన నిద్ర టైం సెట్ చేసుకోవాలి. మ్యాక్సిమం 10 గంటలకి పడుకోవడానికి ట్రై చేయాలి. లేదంటే 11 గంటల లోపైన పడుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి వ్యాయామం. మనం ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తేనే, అంటే 7 అవర్స్ నిద్రపోయి లేస్తేనే మనం వ్యాయామం, ఇంట్లో పనులు చక్కగా చేసుకోగలుగుతాం. వ్యాయామం మనం జాబ్ చేసినా చెయ్యకపోయినా, మనం ఏ పనిలో ఎంత బిజీగా ఉన్నా, టైం లేదని మాత్రం చెప్పకండి. వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. నేను కూడా అప్పుడప్పుడు బ్రేక్ చేస్తాను, నాకు షేమ్గా అనిపిస్తుంది. కానీ మళ్ళీ నాకు నేనే రియలైజ్ అయ్యి స్టార్ట్ చేస్తాను. వ్యాయామం అంటే మనకు తెలిసిన, చిన్నప్పుడు కూడా కొన్ని ఎక్సర్సైజులు నేర్పిస్తారు స్కూల్లో, అవి చేసుకున్నా పర్లేదు. మనం కొంచెం ఏజ్ని బట్టి కూడా చేయాలి. ఏజ్ అంటే 16 to మిడిల్ ఏజ్ వరకు అయితే ఖచ్చితంగా హార్డ్ వ్యాయామాలే చేయాలి, మన చెమట బయటకు వచ్చేటట్టు. అలాంటివి చేస్తేనే మనకి, అంటే కొంతమంది ఏం అడుగుతున్నారంటే, వెనకటి వాళ్ళు చేయలేదు కదా వాకింగ్లు, జాగింగ్లు ఇవన్నీ ఏం లేవు కదా అని అడుగుతున్నారు. కానీ వెనకటి వాళ్ళు చాలా పనులు చేసేవాళ్ళు. మిషన్స్ అవి ఏమి ఉండేవి కాదు. మిరపకాయలు, వడ్లు అన్ని దంచేవాళ్ళు. చాలా వాళ్ళ కష్టం వాళ్ళ చెమట రూపంలో బయటకు వచ్చేది. ఇంకా వాహన సౌకర్యాలు ఉండేటివి కాదు. నడిచిపోయే వాళ్ళు మైళ్ళకు మైళ్ళు. ఇంకా చెప్పాలంటే పొలం పనులు, అన్ని పనులు వాళ్ళు, మహిళలు కూడా అన్ని పనులు చేసేవాళ్ళు. ఇంత ఖాళీగా ఉండేది కాదు వాళ్ళకి. పడుకునేసరికి నిత్యం శ్రమిస్తూనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు అన్ని మిషన్స్ వచ్చాయి కాబట్టి వ్యాయామం అంటే ఎక్సర్సైజులు, యోగా అయితే చాలా మంచిది. ఇన్నర్ గా అండ్ అవుటర్ గా శరీరం దృఢంగా ఉంటుంది. నరాలు, బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్ ఉంటుంది యోగాతో. నేను యోగా ఎప్పుడు నేర్చుకున్నానంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఫ్రీగా నేర్పించారు సింగరేణి వాళ్ళు. అప్పుడు మా గురువు గారు యశోజ్ మాధవాచారి, ధన్యవాదాలు గురువు గారు. నాకు అప్పుడు వాల్యూ తెలియలేదు యోగా గురించి. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, యోగా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా బయటకు పోయి వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఉంది నాకు యోగా చేస్తే. వాకింగ్ అనేది పెద్దవాళ్ళు చేయాలి. యూత్ నుండి మిడిల్ ఏజ్ వరకు జాగింగ్, ఎక్సర్సైజులు, చెమట బయటకు వచ్చేటట్టు చేయాలి. అలా అయితేనే మనకు ఆరోగ్యంగా ఉంటాం. అందం కోసం కాదు, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. మన వెయిట్ మనం అదుపులో పెట్టుకోవాలి. మనం ఎప్పుడు బిఎంఐ చూసుకోవాలి. కరెక్ట్ బిఎంఐలో ఉన్నామా లేదా. నేనైతే ఎప్పుడు గూగుల్కి వెళ్ళి బిఎంఐ చూసుకుంటాను. ఓవర్ వెయిట్ ఉన్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి. బిఎంఐ క్యాలిక్యులేటర్ గూగుల్లో ఉంటుంది, చూసుకోండి మీరు కూడా. వెయిట్ ఉన్న ఏజ్ అది క్యాలిక్యులేట్ చేసి బిఎంఐ ఇస్తుంది. మనం ఓవర్ వెయిట్ లో ఉంటే మనం మన బరువుని అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. మన స్కిన్ కూడా, మన ఏజింగ్ కూడా అన్ని మంచిగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి ఫుడ్, అంటే మంచి డైట్ అంటే ఏదో మొత్తమే బ్రేక్ఫాస్ట్ మానేసి, లేదంటే డిన్నర్ మానేసి ఒక పూట తినడమే కాదు. 3 పూటల ఆరోగ్యంగా, మంచి ఆరోగ్యంగా ఉండే ఫుడ్. అంటే మన శరీరానికి అన్ని సమతుల్యంగా పాలు, పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, రైస్, చపాతి, ఇంకా అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, అన్ని విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. మనకు తెలియకపోతే మనం ఒక న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళి అవగాహన తెచ్చుకోవాలి. అంతేగాని మనం ఏది పడితే అది తిని, ఇంకా ఎక్కువ చెప్పాలంటే చాలా మంది స్వీట్స్ ఎక్కువ తింటారు. స్వీట్స్ ఎక్కువ తింటే ఓవర్ ఫ్యాట్, తొందరగా వెయిట్ గెయిన్ అవుతాం. అప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి మన ఫుడ్ మనం ఎలా తినాలో మనకు అవగాహన ఉండాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. కొంతమంది చాలా మనీ అవుతుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, మేము అలాంటి ఫుడ్ తినాలంటే అని అంటారు. కానీ వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్స్ పెట్టమంటే పెడతారు. అలా చేయడం కంటే మంచి ఫుడ్ తీసుకొని మంచి హెల్తీగా ఉండడం బెటర్ కదా. తెలియకపోతే మనం మన ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోవాలి. లేదంటే న్యూట్రిషన్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి ఫుడ్ మనం తెలుసుకొని మంచి రెగ్యులర్గా సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మంచి ఆలోచనలు. అంటే డిప్రెషన్కి వెళ్లకుండా పిచ్చి పిచ్చి వాటికి అన్నింటికి
అయ్యో అప్పుడు నన్ను ఎవరో ఏమో అన్నారు, వాళ్ళేమో అన్నారు, ఇవన్నీ కాదు. మనము మన కుటుంబం ఎలా ఉండాలి, మన టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, మనం ముందుకు మంచిగా నడుస్తున్నామా లేదా, అలా అని అత్యాశలకు పోవద్దు. ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి. అలాగే ఫ్యూచర్ గురించి బాగా ఆలోచించకూడదు. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మన ప్రజెంట్, ఈ రోజు మన టైం టేబుల్ ఏంటి, మనం ఎలా ఉండాలి, ఇంతవరకే ఎక్కువ ఆలోచించాలి. అంటే మనకు కొన్ని గోల్స్ ఉండాలి, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండాలి, మనం ఫ్యామిలీ తోటి డిస్కషన్ చేయాలి, అంతవరకే. కానీ అవి జరుగుతాయా లేదా, అయ్యో ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, ఒకవేళ జరగకపోతే, ఇప్పుడు జరగకపోతే డిప్రెషన్కి వెళ్ళకూడదు. మనం చేసుకుంటూ పోవాలి, మనకి ఏది మంచిదో దేవుడు ఇస్తాడు, అంతవరకే. మనం ఈ రోజు ఆనందంగా ఉండాలి, అంతవరకే ఆలోచించాలి. కానీ ఏదో ఫాస్ట్ టెన్స్ లో ఎవరో ఏమో అన్నారు, ఫ్యూచర్ లో ఏదో జరుగుతుంది, ఇవన్నీ కాదు మనకు. ఇవన్నీ పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు, మన ప్రాణానికే ముప్పు రావచ్చు. మనం బతికేదే కొన్ని రోజులు, ఈ లైఫ్ ను కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు. అందుకే మనం ఖాళీ టైం దొరికినప్పుడు మన హెల్త్, ఫుడ్, ఇంకా వ్యాయామాలు, జాబ్ చేసే వాళ్ళైతే జాబ్ చేసుకోవడం, ఇంటికి వచ్చి ఇంకా ఏమైనా పనులు ఉంటే చూసుకోవడం, అంతవరకే. ఇంకా ఖాళీ టైం దొరికితే మంచి స్కిల్స్, కామెడీ మూవీస్, ప్రోగ్రామ్స్ చూడడం, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, అప్పుడు మనకు కాన్ఫిడెంట్ గా ఉంటుంది. మనం ఇలా మన లైఫ్ ని ప్లాన్ చేసుకోవాలి, అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, ఇవన్నీ కాదు. ఉండేదే కొంత సమయం. అంటే మన లైఫ్ టైం కూడా ఆలోచించండి, మాక్సిమం 60-70 ఇయర్స్ బతుకుతాం కావచ్చు, అంతే. పోయేటప్పుడు ఎవరం ఏం పట్టుకపోం. మనం ఎంతవరకు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతకాలి, అంతేగాని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ముఖ్యంగా మన మహిళలు, మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే మనము మన కుటుంబాన్ని ముందుకు నడిపించవచ్చు. అలాగే నా గురించి చెప్పాలంటే, నేను ఇంతకుముందు జాబ్ చేశాను, కొన్ని బిజినెస్లు చేశాను. ఇప్పుడైతే నాకు కొన్ని ఫ్యూచర్ ప్లానింగ్స్ అండ్ గోల్స్ ఉన్నాయి. వాటిని రీచ్ కావడానికి నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు షూర్ గా నా గోల్స్ రీచ్ అవుతాననే నమ్మకం నాకు ఉంది. అలాగే డే షెడ్యూల్ కూడా ఎర్లీగా లేవడానికి ప్రయత్నిస్తాను. రోజు వ్యాయామం, యోగా చేస్తాను. ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ మంచి మ్యూజిక్ వింటాను. మంచిగా డిసిప్లిన్ ఫాలో అవుతాను. నేను నా కుటుంబం కూడా ఫాలో కావాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఇంకా మంచి ఫ్రెండ్స్ తోటి మాట్లాడతాను, ఫోన్ లో అయినా జెన్యున్ గా ఉండే ఫ్రెండ్స్ తోటే మాట్లాడతాను. అది కూడా మంచి విషయాలు, మా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, అలాంటి విషయాలు మాత్రమే. ఎవరైనా ఏమైనా అంటే కూడా పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలంటే అవన్నీ ఎవరు రాళ్ళు వేసినా వాటిని దాటుకొని వెళ్ళాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం, మనము మన కుటుంబం ఆనందంగా ఉంటుంది అనేది నా నమ్మకం. ఇంతటితో ఈ వీడియో ముగిద్దామని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, నమస్తే.